మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి మనోహరి గురించి అన్ని నిజాలు తెలుసుకుంటూ ఉంటుంది. రాథోడ్ బాగితో, మిస్సమ్మ, నువ్వు చెప్తే సార్ ఖచ్చితంగా నమ్ముతారు. అమర్ సార్కి మనోహరి నిజస్వరూపాన్నంతా బయట పెట్టేయచ్చు కదా అని అడుగుతారు రాథోడ్. లేదు రాథోడ్, నేను సాక్ష్యాలతో మాత్రమే ఆ నిజాలన్నిటినీ బయట పెడతాను. తను చిన్న శిక్ష అనుభవించకూడదు. అరుంధతి అక్కని చంపినందుకు చాలా పెద్ద శిక్ష తను అనుభవించేలా చేస్తాను అని చెప్పి కోపంగా అన్ని సాక్ష్యాలు కలెక్ట్ చేస్తానని శపథం చేస్తుంది బాగి రాథోడ్తో. ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా, మనోహరి, నిన్ను ఎలా అయినా నేను ఓడిస్తాను, ఖచ్చితంగా ఓడిస్తాను, పౌర్ణమి రోజు రానే వస్తుంది అని చెప్పి ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి ఆ తాయెత్తుని మళ్ళీ తనకి కట్టాలి, ఆ అరుంధతి ఆత్మ వచ్చిన తర్వాత అనే బాధ్యతని తనకి అంజుకి అప్పచెప్తుంది. ఇంకా అంజు, ఓకే ఆంటీ, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ఆ తాయెత్తుని తీసుకొని స్కూల్కి బయలుదేరుతుంది అంజు. ఇది ఇలా ఉండగా అమర్, బాగి ఇంటికి రీచ్ అవుతారు. మిస్సమ్మా, మిస్సమ్మా అని పిలుస్తాడు అమర్. ఏంటండి అని అడుగుతుంది. మర్చిపోయావా, ఇవాళ పౌర్ణమి, అమ్మా నాన్న చెప్పారు కదా కలిసి గుడికి వెళ్ళమని అని అంటాడు అమర్. ఓ అవును కదా, మర్చిపోయానండి, ఒక ఒక 10 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను అని బాగి అలా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. అమర్ మనసులో, మిస్సమ్మ, ఇవాళ నా ప్రాణాలతో పాటు నీ ప్రాణాలని కూడా నేను రిస్క్లో పెడుతున్నాను. కానీ నాకు నమ్మకం ఉంది, నిన్ను ఎలా అయినా నేను కాపాడుకుంటాను, నీకు ఏమీ జరగనివ్వను మిస్సమ్మ అని చెప్పి ఇంకా పాపం అలా బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్. ఏమైందండి, ఎప్పుడూ లేనట్లు కొత్తగా చూస్తున్నారు, నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది బాగి. ఇంకా బాగి దగ్గరికి వచ్చి అలా పాపం బాగితో, మిస్సమ్మ, ఈరోజు మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు కాబట్టి నువ్వు నన్ను క్షమించాలి అని అంటాడు అమర్. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారేంటి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు, వెళ్తున్నాను, త్వరగా రా అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట అమర్. ఇదంతా దూరం నుంచి ఆ అరవింద్ భాయ్ గమనిస్తూ ఉంటాడు. రా అమర్, అమరేంద్ర, ఎప్పుడెప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దొరికావు. నువ్వు నీ భార్యతో ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గుడికి వెళ్తున్నావు కాబట్టి నిన్ను గుడిలోనే ఆ దేవుడి దగ్గరికి పంపించేస్తా అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటాడు అరవింద్ భాయ్. ఇది ఇలా ఉండగా అమర్, బాగి గుడికి రీచ్ అవుతారు. పంతులు గారు అమర్ దగ్గరికి వచ్చి, మీ అమ్మగారు ఫోన్ చేసి మీరు వస్తున్నారని చెప్పారు బాబు, అర్చన, హోమం అన్నీ నేను సిద్ధంగా ఉంచాను, మీరు రండి అని చెప్పి ఇంకా అన్ని స్పెషల్ పూజలైతే అమర్, బాగి చేత చేపిస్తూ ఉంటారు పంతులు గారు. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడనమాట అలా అరవింద్ భాయ్. ఈరోజే నువ్వు నీ భార్యతో గడిపే ఆఖరి క్షణాలు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. చుట్టూ గమనిస్తూ ఉంటాడు అమర్, ఆ అరవింద్ భాయ్ ఎక్కడైనా ఉన్నాడేమోనని. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ, అరుంధతి, ఇవాళ నువ్వు నా లోపలికి వస్తావు, నాకు తెలుసు, నువ్వు వచ్చిన వెంటనే నేను నిన్ను బంధించేస్తాను కదా అని ఇంకా అలా ఎక్కడైతే అరుంధతి ఉంటుందో అక్కడికి వెళ్తుంది మనోహరి. ఏంటి ఆరు, ఇంకా నాపై నీకు నమ్మకం రాలేదా? ఒకసారి చూడు, వీడే ఇవాళ ఎవరో ఒకరిని నీ దగ్గరికి పంపిస్తాడు. యాక్సిడెంట్ చేయిస్తున్నాను, నీకు నిజంగా నీ పిల్లలపై ప్రేమ ఉంటే కాపాడుకో అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది మనోహరి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పాపం అరుంధతి. చిత్రగుప్త అరుంధతితో, బాలిక, ఇప్పుడు నువ్వు ఆలోచించవలసిన విషయములు 2 ఉన్నాయి. నీ భర్తకి ప్రమాదం జరగబోతోంది బాలిక, ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ముందు నీ భర్తని
నువ్వు కాపాడుకోవాలి బాలిక అని అంటాడనమాట చిత్రగుప్త. గుప్తా గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అవును బాలిక, కొన్ని దుష్టశక్తులు నీ భర్త ప్రాణములు తీయవలనని ఎదురు చూస్తున్నాయి. వాళ్ళకి నువ్వు సరి అయిన సమాధానం చెప్పవలసి ఉన్నది అని చెప్పి అలా ఇంకా గుడికైతే తీసుకువెళ్తారు చిత్రగుప్త అరుంధతిని. ఇంకా అరుంధతి అలా గుడికి వెళ్తుంది. అప్పుడే అరవింద్ బాయిని చూస్తుంది అరుంధతి. వీడు వీడు అని అంటుంది. అవును బాలిక, నువ్వు అనుకున్నది నిజమే. వీడిప్పుడు నీ భర్త ప్రాణములు తీయడానికే వచ్చినాడు అని చెప్తారు చిత్రగుప్త. ఎలా అయినా నా భర్తని కాపాడాలి గుప్తా గారు అని చెప్పి పాపం అలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి. అదే టైంకి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయి అమర్ అండ్ బాగి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమర్ బాగితో, మిస్సమ్మ, నువ్వు చాలా మంచిదానివి. ఎంత మంచిదానివంటే నా పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకుంటూ నాతో ఎంతో మంచిగా ఉంటున్నావు. నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను కదా, నువ్వు కోరుకున్నది నేను నీకేది ఇవ్వలేకపోతున్నాను కదా అని అంటాడు అమర్. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు ఎంత మంచివారో. ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తారు, మీ దేశం గురించి ఆలోచిస్తారు. మీలాంటి దేశభక్తి ఉన్న భర్త, పిల్లలపై ప్రేమ ఉన్న భర్త, మీ భార్యని మీరు ఎంత ప్రేమించుంటే అక్కని మీరు ఇంతలా మర్చిపోలేకపోతున్నారు. అనుక్షణం అక్క జ్ఞాపకాలతోనే గడుపుతున్నారు. మీ జీవితంలోకి నేను ఇంకొక ఆడపిల్ల వచ్చినా సరే మీరు మీ పాత భార్య జ్ఞాపకాల్లోనే ఉండిపోగలుగుతున్నారు. మీరు అక్కని ఎంతలా ప్రేమించుంటే అక్క జ్ఞాపకాలు మీతో అలా ఉంటాయి. నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు అక్క అని అంటుంది బాగి. మిస్సమ్మ, ఒకవేళ నాకేదైనా అయితే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు అమర్. వెంటనే అమర్ నోటిని క్లోజ్ చేస్తుంది బాగి. ఏంటా మాటలు, మీరు అలా ఎందుకు అంటున్నారు అని అంటుంది బాగి. మిస్సమ్మ, నేను చెప్పగలిగేది ఇది మాత్రమే అని పాపం బాగి చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట అమర్. ఇదంతా దూరం నుంచి అరుంధతి గమనిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఒక షూటర్ అయితే అలా ఇంకా దూరం నుంచి బాగిని అమర్ని ఏం చేస్తూ ఉంటాడు. సార్, ఇద్దరిలో ఎవరిని అని అడుగుతారు. రే, మనకు కావాల్సింది ఆ అమరేంద్ర ప్రాణాలు మాత్రమే. ఆ అమరేంద్రని పైకి పంపించేయి అని అంటాడు అరవింద్ భాయ్. ఇంకా అమర్కి కరెక్ట్గా అలా బుల్లెట్ లైక్ గన్ అయితే ఏం చేస్తూ ఉంటే అరుంధతి చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఆయన్ని కాల్చిపోతున్నారని చెప్పి పాపం పరిగెట్టుకుంటూ వెళ్తుందనమాట అరుంధతి. ఇంకా కరెక్ట్గా అరుంధతి అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా అలా తను అమర్కి అడ్డుపడేలోపు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అమర్కి తగలాల్సిన బుల్లెట్ బాగి అడ్డుగా ఉంటుంది. బాగికి ఆ బుల్లెట్ తగులుతుంది. పాపం ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. రేయ్ అని చెప్పి ఇంకా అమర్ వాడి వెనకాల పరిగెట్టబోతూ ఉంటారు. అప్పటికే అలర్ట్ అయిన చుట్టూ ఉన్న మఫ్టీలో సెక్యూరిటీ వాళ్ళు ఇంకా వెంటనే పాపం ఆ టెర్రరిస్ట్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా బాగి దగ్గరికి వస్తాడు అమర్. మిస్సమ్మా అని చాలా ఎమోషనల్గా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్. ఏవండి, చెప్పాను కదా, మీరు బాగుండాలి, మీరు అందరి ప్రాణాలు కాపాడాలి, పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది బాగి. ఇంకా పాపం బాగి వైపు చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు అమర్. మిస్సమ్మ, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడనమాట అమర్ బాగిని. బాగి పాపం ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏవండి, నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలనుకున్నాను, మీతో సంతోషమైన క్షణాలని గడపాలి అనుకున్నాను, కానీ అవి కుదరలేదు. నాకు ఒక ఆఖరి కోరిక ఉంది అని పాపం అమర్ ఫోర్ హెడ్ పై కిస్ చేస్తుంది బాగి. పాపం అమర్ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. అమర్కి కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంకా అమర్, మిస్సమ్మ, బాగి నీకేమీ కాదు, నా ప్రాణాలు అడ్డేసైనా నేను కాపాడుకుంటాను అని చెప్పి పాపం అలా హాస్పిటల్కి తీసుకువెళ్తాడనమాట
అమర్ బాగిని. ఇంకా అదంతా చూస్తూ అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గుప్తా గారు ఏంటి గుప్తా గారు ఇది అని అడుగుతుంది. బాలిక, విధి విచిత్రమైన ఆటలు ఆడుతుంటే మనం ఏమీ చేయలేము, అంతా ఆ పైవాడి దయ అని అంటారు చిత్రగుప్త. లేదు లేదు, నేను ఎలా అయినా తన్ని కాపాడాలి అని చెప్పి హాస్పిటల్కి పాపం పరిగెట్టుకుంటూ వెళ్తుంది అరుంధతి. ఇంకా అలా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు బాగీని. బాగీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అమర్ వాళ్ళ అమ్మా నాన్నతో షేర్ చేసుకుంటారు. మనోహరి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వాట్, బాగీకి బుల్లెట్ తగిలిందా? ఎస్, నేను అనుకున్నది జరగబోతుంది. ఇంకా అడ్డు నాకు లేనే లేదు. నేనే అమర్ని సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అవునా, అయ్యో వెంటనే హాస్పిటల్కి బయలుదేరదాం, రండా ఆంటీ, రండా అంకుల్ అని చెప్పి ఇంకా హాస్పిటల్కి పిల్లల్ని అండ్ అమర్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకువెళ్తుంది మనోహరి. పిల్లలందరూ పాపం బాగీ దగ్గరికి వస్తారు. మిస్సమ్మ ఏంటి మిస్సమ్మ, ఏంటిది, నువ్వు మాకు కావాలి మిస్సమ్మ అని చెప్పి అమ్ము, అక్షయ్ వీళ్ళందరూ పాపం ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా అలా అంజు కూడా అమ్ము బాగీ దగ్గరికి వెళ్తుంది. మిస్సమ్మ, ఏంటి ఇలా నిద్రపోతున్నావు? నువ్వు నాతో గొడవ పడకపోతే నా డే ఎలా ఫుల్ఫిల్ అవుతుంది మిస్సమ్మ? నువ్వు నన్ను ఏడిపించాలి, నేను నిన్ను ఏడిపించాలి. నువ్వు నన్ను తిట్టాలి, నేను నిన్ను తిట్టాలి. లేకపోతే ఎలా మిస్సమ్మ, ఎలా? నువ్వు లేకపోతే ఎలా మిస్సమ్మ అని చెప్పి పాపం అంజు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుతుందన్నమాట మిస్సమ్మతో, లైక్ బాగీతో. బాగీ అలా స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఇంకా పాపం డాక్టర్ బయటికి వచ్చి తను బ్రతకడం కష్టం సార్, ఎందుకంటే బుల్లెట్ అనేది కరెక్ట్గా హార్ట్లోకి దిగింది. అది మాత్రమే కాకుండా ఇక్కడికి తీసుకురావడానికి లేట్ అయింది కాబట్టి తను ఛాన్సెస్ ఆర్ వెరీ లో అని చెప్పి ఇంకా పాపం అలా డాక్టర్ వెళ్ళిపోతారు. లేదు, మీరు ఎలా అయినా తన్ని బ్రతికించాలి అని చెప్పి పాపం ఇంకా మాట్లాడుతూ ఉంటారనమాట. అలా అమర్, మనోహరి మాత్రం డాక్టర్లు ఇంతలా చేతులెత్తేశారంటే ఖచ్చితంగా అది పైకి పోతుంది, నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మనోహరి. ఇది ఇలా ఉండగా అరుంధతి, గుప్తా గారు ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నాను, ఈరోజు పౌర్ణమి గడియలు మర్చిపోయాను, అంటే నేను బాగి లోపలికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది. బాలిక, అది తప్పు అని చెప్పబోతుంటే లేదు, ఎలా అయినా నేను మిస్సమ్మని కాపాడుతానని చెప్పి పాపం అలా బాగి లోపలికి ప్రవేశిస్తుందనమాట అరుంధతి. ఇంకా బాగి లోపలికి ప్రవేశించి ఇంకా బాగి వైపు లైక్ తన్ని బాగా ఇలా పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అరుంధతి. కానీ ఎంతకీ బాగిలో కాన్షియస్నెస్ అనేది రాదు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. ఎందుకు మిస్సమ్మ, నేను ఆయనకు అన్యాయం చేశాను, నువ్వు కూడా అన్యాయం చేయకూడదు, అందరూ బాగుండాలి, అందరి మంచి కోరుకునే నువ్వు ప్రాణాలతో ఉండాలి మిస్సమ్మ, లే మిస్సమ్మ అని చెప్పి అరుంధతి కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. చిత్రగుప్త ఇదంతా ఏమిటి విధి వింత, నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటారు. యమధర్మరాజు అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్తకి కనబడతారు. స్వామి, ప్రభు, మీరు అని అంటారు. గుప్తా, మనం అనుకున్నది ఒకటి, కానీ ఆ దైవం తలిచినది ఒకటి. ఆ బాలికని పైకి తీసుకురమ్మని నేను నీకు చెప్పేదను, కానీ మనం ఊహించని పరిణామాలని ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది గుప్తా అని అంటారు యమధర్మరాజు. అంటే ఏంటి స్వామి, ఏంటి మీరు చెప్పేది అని అడుగుతాడు చిత్రగుప్త. ఇంకొక విషయం చెప్తారు. అంటే ఇప్పుడు ఆ బాలిక ఆత్మ అని ఇద్దరు అలా ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇంకా కరెక్ట్గా బాగి పాపం లైన్స్ అలా ఇంకా ఆ హార్ట్ బీట్ లైన్స్ అనేవి స్ట్రైట్లోకి వచ్చేస్తూ ఉండే టైంకి మళ్ళీ ఇంకా అరుంధతి బాగి లోపలికి ప్రవేశిస్తుంది. అదే టైంకి అంజుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే ఇంకా అంజు ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా తన బ్యాగ్లో ఉన్న తాయెత్తు, ఏదైతే మనోహరి ఇచ్చిన తాయెత్తు ఉందో ఆ తాయెత్తుని ఆ బాగీకి కడుతుందనమాట. అంజు బాగీకి కట్టి, ఇది చాలా పవర్ఫుల్, ఇది కడితే
నువ్వు బ్రతుకుతావంటే నేను కడతాను మిస్సమ్మ, నువ్వు లేవాలి అని చెప్పి ఇంకా తాయెత్తుని కట్టేస్తుంది బాగీకి తను అంజు. ఇంకా తాయెత్తు కట్టగానే లోపల ఉన్న ఆత్మ అనేది పర్మనెంట్ అయిపోతుంది. లైక్ బాగీలో ఉన్న అరుంధతి ఆత్మ సెటిల్ అయిపోతుంది. ఒక్కసారిగా స్ట్రైట్ లైన్స్ కాస్త మళ్ళీ హా అని వెంటనే పైకి లేస్తుంది పాపం బాగీలో ఉన్న అరుంధతి. సో ఇంకా హార్ట్ బీట్ నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఇంకా బాగీ దగ్గరికి వస్తాడు అమర్. ఇంకా అరుంధతి అలా బయటికి వచ్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అరుంధతి ఎంతకి బయటికి రాలేకపోతూ ఉంటుంది. ఏంటిది, నేను మిస్సమ్మ ఆత్మ నుండి బయటికి రాలేకపోతున్నాను అని ప్రయత్నిస్తూ ఉంటుంది. చిత్రగుప్త తనకి మాత్రమే కనబడతారు. చిత్రగుప్త వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకలా చిత్రగుప్త, బాలిక, నీవు తెలుసో తెలియకో పౌర్ణమిలోని శుభగడియల్లో ఈ మిస్సమ్మ ఆత్మలోకి ప్రవేశించావు. మిస్సమ్మల శరీరంలోకి ప్రవేశించిన నువ్వు ఆ అఘోరా తాయెత్తు మహిమతో తన బాడీలోనే తన శరీరంలోనే శాశ్వతంగా ఉండిపోబోతున్నావు. ఇది దేవుడు రాసిన నిర్ణయం. దీన్ని మేము ఏమీ చేయలేము. కాబట్టి నువ్వు ఇక్కడే ఉంటావు బాలిక, నీకిది పునర్జన్మతో సమానము అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారనమాట చిత్రగుప్త అండ్ యముడు. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది పాపం అరుంధతి. ఇంకా బాగీని వచ్చి హక్ చేసుకుంటాడనమాట అమర్. మిస్సమ్మ, ఇన్నాళ్ళు నేను నీపై ప్రేమ చూపించకపోయినా నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఇవాళ ఆఖరికి నా ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డే చేశావు. ఐ లవ్ యూ మిస్సమ్మ అని పాపం అమర్ బాగీని హక్ చేసుకుంటాడు. అదంతా చూస్తున్న అరుంధతి అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.